పంచుకోవటానికి వచ్చాడన్న విశ్వాసమును మనం ఆలోచన చేయాలి. దేవుని యందు ప్రియ సంఘమా, ఒకసారి ఆలోచన చేయాలి. ఇక మీదట మీ పాపములు లెక్కించబడవు. ఇట్స్ ఏ గ్రేట్ ప్రామిస్ ఫ్రమ్ ది లార్డ్. ఇట్స్ ఎ లక్కీ ఛాన్స్. రియలీ ఇట్స్ ఎ క్రిస్మస్. డోంట్ మిస్ ఇట్. ఈ క్రిస్మస్ దినములో ఎవరమైతే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నామో, ఎవరైతే క్రీస్తుని వ్యతిరేకిస్తూ ఉన్నారో, ఎవరైతే తన పాపము ఒక ఊబిలో పడి ఉన్నారో, పాపపు జీవితం చేత కొట్టుమిట్టాడుచున్నారో, ఎవరైతే దేవునికి దూరంగా ఉన్నారో, దగ్గర కావటానికి దేవుని దగ్గర క్షమాపణ అడిగిన వారికి ఆయన క్షమాపణ చెప్తాడు, ఇలా ఇస్తాడని చెప్పి, ఇది మీ పాపం ఇక మీదట లెక్కింపబడవు. ఎవరైనా నా పాపంలో ఒప్పుకొనిచున్నాను ప్రభువా, ఇదిగో ఈ క్రిస్మస్ సమయంలో, ఈ సమయం ఆనందకరమైన సమయంలో రక్షణకర్తవుగా, రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి మిమ్మల్ని నేను ఆశ్రయిస్తున్నాను, మీ దగ్గరకు వస్తున్నాను, నా పాపములు క్షమించయ్యా, నా పాపములను మన్నించమయ్యా అని ఎవరైతే అడుగుతారో, దిస్ ఈజ్ టైమ్ ఫర్ ఫర్గివ్నెస్. ఈజ్ ఆల్వేస్, ఆయన చేతులు చాపి, ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగచేయుదును. ఎల్లప్పుడూ ఆయన చేతులు చాచున్నాడు. ఆయన మన తలుపు తట్టుచు ఉన్నాడు. హృదయం అనేది తలుపు తట్టుచున్నాడు. ఒక్కసారి ఆలోచన చేద్దాం, మన హృదయాన్ని తెలుసుకుందాం, లోనికి ఆహ్వానిస్తాం. ఎంతకాలం, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని క్రిస్మస్లు ఈ విధంగా జరిగిపోవాలి ఆలోచించండి. ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని, పరుడు కాడు రక్షకుడు ప్రాణ స్నేహితుడు, అతడు పరుడు కాడు రక్షకుడు ప్రాణ స్నేహితుడు. హృదయమనెడు తలుపు నొద్ద యేసునాథుండు, హృదయమనెడు తలుపు నొద్ద యేసునాథుండు. నిలచి సదయుడగుచు కట్టుచుండు సకల విధములను, నిలచి సదయుడగుచు కట్టుచుండు సకల విధములను. ఈ క్రిస్మస్ వేళ హృదయాన్ని తెరుస్తాం, క్రీస్తును ఆహ్వానిద్దాం. ఆయన